శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో ఒక అద్భుతమైనటువంటి యోగంతో ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది. ఏలినాటి శని విషయాన్ని పక్కన పెడితే ఈ రాబోయే సంక్రాంతి వరకు ఈ రాశి వారికి అదృష్ట యోగాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం 11వ స్థాన సంచారం ఏకాదశ స్థానంలో ఈ లగ్నానికి యోగకారకుడు సంచరించడం వల్ల పైపెచ్చి అది శుక్రగ్రహం అవటం వల్ల జాతకుడికి అన్ని రకాల సమస్యల నుంచి టెంపరీగా రిలీఫ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడు పంచమ దశమాధిపతి లాభస్థాన స్థితి, అంటే పంచమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. మీ యొక్క అభిమానులు ఫాలోవర్సు మిమ్మల్ని ఇష్టపడే వారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే మీ టాలెంట్కి తగిన గుర్తింపు. అలాగే శుక్రుడు 11లో ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీల నుంచి మీకు అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. మీ యొక్క సంతానం మీకు అనుకూలంగా సహాయకారిగా ఉండే అవకాశం ఉంది. అలాగే అన్ని రకాల విభేదాలు కూడా మీకు పరిష్కారం అవుతాయి. అంటే శత్రువులు మిత్రువులుగా మారుతారు. అంటే శుక్రగ్రహ సహకారం ఉన్నప్పుడు మిగతా గ్రహాలు కూడా సహకరించే స్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అంటే అంతటి పవరు శుక్రగ్రహానికి ఉండడం జరుగుతుంది. అంటే మెయిన్ ఈ ఆర్థిక వ్యవస్థ మీద, మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద, ఫైనాన్స్ విషయాలు, అలాగే సుఖానికి సంబంధించినవి, సౌకర్యాలకి, ఆనందానికి, అన్ని ఖరీదైనటువంటి వస్తువులు, అలాగే అన్ని రకాల వ్యసనాలకు కూడా శుక్రుడి యొక్క అనుమతి లేనిదే మనం ఏది కూడా చేయలేకపోతుంటారు. ఖరీదైన విమానం ఎక్కాలన్నా, ఒక వాహనం కొనాలన్నా, ఖరీదైన వాటిలో స్టే చేయాలన్నా, వివాహ సౌఖ్యం అనుభవించాలన్నా, భార్య అనుకూలంగా ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో అటువంటి శుక్రుడు లాభస్థానంలోకి రావడం, అలాగే మరి దశమాధిపతి లాభస్థితి, అంటే వృత్తిరీత్యా లాభం, వృత్తిలో ఆదాయం పెరగడం, వృత్తిలో సహకరించడం, మొత్తం ఇది రెండూ బాగున్నాయి. అంటే ఒక కేంద్రం, ఒక కోణం ఏర్పడి మీకు భాగ్య రాజ్యాధిపతి అనుకూలంగా ఉన్నట్టు మొత్తం మీద శుక్రుడు చాలా అనుకూలంగా ఉంటాడు. ఈ రాబోయే ఈ 15వ తారీఖు వరకు కూడా శుక్రబలంతో మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంది. అయితే లాభాధిపతి 1000 స్థానంలో ఉన్నాడు. ఎవరు? కుజుడు 12లో ఉన్నాడు. అంటే లాభాధిపతి 12లో ఉండడం, చతుర్థాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో ఉండడం వల్ల స్థిరాస్తుల మీద, భూముల మీద పెట్టుబడి పెట్టడం కానీ, ఏదైనా గృహం లాంటిది సొంతంగా కొనుక్కొని మారడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే స్థిరాస్తి మీద ఉన్నటువంటి రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాగే ప్లేస్ మారచ్చు, అలాగే గృహాన్ని తాకట్టు పెట్టి ధనం తెచ్చి వ్యాపారం పెట్టచ్చు. మొత్తం మీద ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయంలో స్థిరాస్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే కుజుడు 12లో ఉన్నప్పుడు తోడబుట్టిన వారికి, అన్నదమ్ములకి, స్నేహితులకు కూడా సహకరిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు. మొత్తం మీద కుజుడు సంబంధించిన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు రవి. అంటే రవి వ్యయంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించడం, వైద్యపరమైన ఖర్చులు, తండ్రి గారికి కానీ, కుటుంబంలో పెద్దవారికి కానీ ఏదైనా మెడికల్ ఎయిడ్ కావాల్సితే వాళ్ళకి సహకరించడం. ఈ విధంగా శుక్రుడు 12వ స్థానంలో ఉండడం, కుజుడు 12వ స్థానంలో ఉండడం, కొన్నాళ్ళు బుధుడు కూడా 12వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థుల చదువు కోసం, ఎలక్ట్రానిక్ పరికరాలు కోసం, అంటే మొత్తం మీద చాలా బాధ్యతలు ఈ జాతకుడికి ఈ రాబోయే 15 రోజులు కామన్గా మరి పండగలు కాబట్టి ఎక్కువ వ్యయం చేయవలసిన అవసరం ఈ జాతకుడికి ఉంది. అయితే శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామి యొక్క సహకారంతో మరి ఫైనాన్స్ పరంగా మీకు అనుకూలించడం, మీ ఫ్రెండ్స్ సహకరించడం, ఇటువన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా మరి రాశి మకరం, ఒక పక్క ఏమో శని 2వ స్థానంలో, 12వ స్థానంలో కుజుడు, అంటే 2 శత్రుగ్రహాల మధ్య, 2 పాపగ్రహాల మధ్య ఈ రాశి నలగడం వల్ల నిరంతరం ఒత్తిడి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఒక విశ్రాంతి లేకపోవడం, అధికమైనటువంటి టెన్షన్కి జాతకుడు గురవుతుంటాడు. దీన్ని కేవలం భగవంతుని యొక్క ఆరాధనతోనే
దీన్ని జయించాలి తప్ప వేరే ఇంకో మార్గం అన్నది జాతకుడికి ఈ సమయంలో కనబడే అవకాశం లేదు. అయితే ఏంటంటే మరి రాహు 3వ స్థానంలో సంచరిస్తూ ఆపద్బాంధవుళ్ళ మీ యొక్క సమస్యల్ని ఎవరో ఒక మిత్రుడు, అది విదేశీ మిత్రుడా, ఇతర కమ్యూనిటీ మిత్రులా, గతంలో మీ వద్ద సహాయం పొందిన వాళ్ళ, అనుకోకుండా మీకు ఆపద్బాంధవుళ్ళ సహకరించి మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ 3, 7, 11 భావాలు మీకు 11వ భావం మీద ప్రభావం చూపిస్తాయి. అంటే 11వ స్థానంలో రాహు ఉంటే ఏ విధమైన ఫలితం వస్తుంది? ఆల్రెడీ శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్ర రాహులు కలిసి 11వ స్థానంలో ఉండడం వల్ల సినిమా రంగం ద్వారా కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అయితే యూట్యూబ్ అవ్వచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఆ రంగాల్లో ఉన్నవాళ్ళు మీకు ఏదో విధంగా సహకరించి సమయానికి ఆర్థిక పరంగా ఆదుకునే అవకాశం 100% జాతకుడు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ చతుర్థ వ్యయాధిపతుల మధ్య ఎక్స్చేంజ్. అంటే 4వ స్థానాధిపతి కుజుడు 12లో ఉంటే 12వ స్థానాధిపతిగా ఉన్నటువంటికి గురువు 4లో ఉన్నాడు. అంటే రెండు కూడా ఈ రాశులకి మూల త్రికోణ రాశులు అవ్వడం వల్ల ఎక్కువగా జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్, అది గ్రామ మార్పా, ప్లేస్ టౌన్ మార్పా, ఉన్న ఇల్లు మారడమా, ఉన్న ఊరు మారడమా, మొత్తం మీద ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి మైగ్రేట్ అవ్వడం అనేది ఈ సమయంలో 100% జాతకుడికి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమన్నా ఉంటే, అంటే శని కూడా 2వ స్థానంలో ఉంటూ జాతకుడు కుటుంబానికి దూరంగా వెళ్ళే సూచనలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మరి జాతకుడు ప్లేస్ ఆఫ్ చేంజ్ కోసం ఆలోచించి ఒక కొత్త జీవితానికి నాంది పలుకుతాడని ఆశిస్తూ, సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే, మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావంలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మనం గృహయోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా. ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని, అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి లేదా విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.